హాయ్ అండి, నేను మీ క్రేజీ గర్ల్ రమ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఆ రెసిపీ ఎలా చేయాలని చూపిస్తున్నానండి. అండ్ మీరు చిన్న కాకరకాయ అయినా పర్వాలేదు, పెద్ద కాకరకాయ అయినా పర్లేదు, తీసుకొని నీట్గా అదంతా తొక్కు అంతా క్లీన్ చేసేసి ఆ గింజలు అంటే గట్టిగా ఉండే గింజలు అయితే తీసేసేయండి. లేదు మీకు అది కూడా తినడం ఇష్టం అంటే ఓకే, మీరు అలానే ఉంచుకోవచ్చు. నాకైతే హార్డ్గా ఉండే గింజలు తినడం ఇష్టం లేదు కాబట్టి తీసేసి పక్కన పడేసాను అనమాట. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట కాకరకాయని. ఇప్పుడు ఈ కాకరకాయని ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తానండి, ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 తెల్లబాయలు దంచి పెట్టుకున్నాను. అండ్ కాకరకాయ ఇందాక చూపించాను కదా, కోసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, ఓకేనా. ఆయిల్ ఏవి కావాలన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ దీంట్లో ఆయిల్ పోయాలి. మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకోండి, సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కాకరకాయ బాగా వేగుతుంది అనమాట. కాకరకాయ వేగాలంటే ఫస్ట్ ఆయిల్ ఉండాలి కదండి. సో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, ఓకేనా. ఈ ఆవాలు చిటపటలాడాలి. ఆవాలు చిటపట సౌండ్ వస్తున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. ఎండుమిర్చి ఒక 2 వేసి గార్లిక్, అదే తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. సో ఇది కూడా వేసిన తర్వాత కరివేపాకు చిటపటలు అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇది వేసేయాలన్నమాట. కాకరకాయ వేసిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే కొంచెమే వేసుకోండి, కొంచెం సాల్ట్ అన్నమాట. అవి వేసి ఒకసారి ఫ్రై చేద్దాం, ఒకసారి కలిపెడదాం అన్నమాట, ఓకేనా. చూసారా, ఇప్పుడు నేను కలిపెట్టాను, మొత్తం నీట్గా కలిపెట్టేసాను అన్నమాట. మిక్స్ చేసేసాను, ఉప్పు పసుపు వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టాను. ఇది ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ అలానే ఆ హై ఫ్లేమ్లోనే అది కొంచెం బాగా అది ఫ్రై అయ్యేదాకా ఉంచండి. 2 మినిట్స్ తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి అది బాగా రోస్ట్ అయ్యే వరకు, వేగే వరకు ఉంచి మనం మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా మాడకుండా మనం కలిపెడుతూ ఉండాలన్నమాట, ఓకేనా. చూద్దాం. అండ్ నేను ఈ కాకరకాయలో వచ్చేసి కారం వేయనమాట, శనగల పొడి వేస్తాను. సో ఇప్పుడు ఆ శనగల పొడి కోసం కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను అన్నమాట. పుట్నాపప్పు ఒక్కొక్క దగ్గర పుట్నాపప్పు అంటారు, ఒక్కొక్క దగ్గర శనగపప్పు అంటారు. సో మేమైతే శనగపప్పు అంటాం కాబట్టి శనగపప్పు. ఫస్ట్ శనగపప్పు, దాంట్లోకి ఒక 2-3 రెప్పలు ఇది తెల్లగడ్డ తీసుకోండి, తెల్లబాయలు. తర్వాత మీకు ఎంత కారం అయితే కావాలో అంత కారానికి తగ్గట్టు మిరపకాయలు తీసుకోండి. నేను వచ్చి ఒక 8-9 తీసుకొని ఉన్నాను. అందులోనే కొంచెం సాల్ట్ వేసి, ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తారంటే మనం ఆల్రెడీ కాకరకాయ ఫ్రైలో సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేస్తే సరిపోతుంది, లేకపోతే అది సాల్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు చూసుకోండి. ఈ ఐటమ్స్ అన్నిటినీ ఇప్పుడు మిక్సీ పట్టాలన్నమాట, గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి, ఓకేనా. చూసారా నేను అంతా ఇప్పుడు ఆ మిక్సీ జార్లో వేసేసాను అనమాట, అన్నీ కలిపి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం, ఓకేనా. చూసారా, నేను పౌడర్ చేసేసాను అనమాట. మరీ అంత ఫైన్ పౌడర్ లాగా చేయకండి, ఎందుకంటే మనకి తినేటప్పుడు అది కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఆ పప్పులు అండ్ ఆ ఎండుమిరపకాయ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అవన్నీ తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట.
సో అంత ఫైన్గా చేయకండి, ఒక 2 సార్లు అలాగా అది రేస్ట్ చేసేసి ఆపేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రై చూద్దాం. చూడండి, ఫ్రై ఆల్మోస్ట్ ఒక 70-80% ఫ్రై అయిపోయింది. సో ఇంకొక 20% అలా ఫ్రై అయిపోతే మనం పౌడర్ వేసేసి ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, కాకరకాయ బాగా ఉడికిపోయింది. అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని తాలింపుల్లోనూ శనగపొడిదా యూస్ చేస్తాను, శనగపొడి యూస్ చేస్తాను అనమాట. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి శనగపొడి వేసి. మేబీ అందరూ కొబ్బరి పొడి వేసి చేస్తారు, కానీ నేను ఎక్కడ శనగపొడి వేసింది ఎక్కడ చూడలేదు. సో నేను ఇది అందుకే వీడియో తీసి పెడుతున్నాను అనమాట. ఖచ్చితంగా అందరు చేసుకొని తిని చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. అన్నిట్లో వేసుకోవచ్చు, దొండకాయ, బెండకాయ, కాకరకాయ, ఇది బీట్రూట్, క్యారెట్, అన్ని వెజిటేబుల్స్లో వేసుకోవచ్చండి. సూపర్ ఉంటుంది పౌడర్ టేస్ట్ అయితే. సో ప్లీజ్ లైక్ చేయండి, లైక్ అండ్ షేర్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా చేయండి, నాకు తెలుస్తుంది. ఏమన్నా ఇది ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఏమైనా ఉంటే. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఇందులో శనగపొడి వేస్తున్నాను. చూడండి నేను శనగపొడి వేసేసాను, వేసేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై. చూడండి ఎంత బాగా, కానీ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మీరు వదలరు, అన్నిట్లో ఇంకా శనగల పొడి వేసుకొని తింటారండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ నా అకౌంట్ని ఫాలో చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీరు ఎన్ని లైక్స్ చేస్తే నేను అన్ని వీడియోస్ ఇంకా అంతకంటే ఇంకా బాగా చేయగలుగుతాను వీడియోస్ అనేది. సో ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో ప్లీజ్ నాకు అందరూ సపోర్ట్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. కామెంట్స్ చేయండి ప్లీజ్. నా నేను పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ వర్తిస్తాయి అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టైం ఇంకొక రెసిపీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.